రైతుల ఉద్యమాల నడుమ చెరుకు రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రంలోని మోదీ సర్కార్. చెరుకు సేకరణ ధరను 8% పెంచుతూ కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను వివరిస్తూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయాన్ని వెల్లడించారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ చెరుకు మిల్లుల ద్వారా రైతులకు న్యాయమైన, లాభదాయకమైన ధరను నిర్ధారించుకోవడానికి రాబోయే చెరుకు సీజన్ కు అక్టోబర్ 1 నుండి వ్యవధిలో ధర నిర్ణయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఠాకూర్ అన్నారు. చెరుకు ధరను క్వింటాలుకు 25 రూపాయలు పెంచింది. పాత ధర క్వింటాల్కు 315 రూపాయలు ఉండగా ఇప్పుడు క్వింటాల్కు 340కి పెంచారు. గత 10 ఏళ్లలో రైతుల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం ఎన్నో పనులు చేసిందని అనురాగ్ ఠాకూర్ అన్నారు. 2014 ముందు ఎరువుల కోసం కూడా రైతులు వీధిన పడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. అప్పట్లో చెరుకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు అన్నారు. కానీ మోదీ సర్కార్ వచ్చాక రైతులకు అన్ని విధాలా మేలు జరుగుతుందని తెలిపారు. 2019-2020లో చెరుకు రైతులకు 75,854 కోట్లు అందాయని కేంద్ర మంత్రి తెలిపారు. 2020-21 సంవత్సరంలో 93,011 కోట్లు, 2021-22 సంవత్సరంలో చెరుకు రైతులకు 1.28 లక్షల కోట్లు అందినట్లు చెప్పారు. అదే సమయంలో 2022-23 సంవత్సరంలో 1.95 లక్షల కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు.